చిన్న వర్క్ ఉంది, పదరా అలా బయటకు వెళ్దామని చెప్పి సరదాగా అలా తీసుకెళ్ళిండు. ప్రొద్దున చలి పెడుతుంది కదా అని చెప్పి తువ్వాలలు కూడా తీసుకెళ్ళినాం. ఎక్కడికి వెళ్తున్నాం బావా అంటే పదరా అలా సరదాగా ఎంజాయ్ చేసేద్దాం అంటుండు. చూద్దాం ఎక్కడి దాకా తీసుకెళ్తాడో. ఎంత ఎండ వచ్చినా కానీ చలి అయితే తగ్గడం లేదు. మా బావ చూడండి ఎట్లా అనుకుతున్నాడో. రెండు బైక్లలో కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి అడిగిన, ఎక్కడికి బావా ఫుల్ ట్యాంక్ కొట్టించారు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, ఎందుకురా నీకు సపడా కూర్చో, వెనకనే కూర్చుంటున్నావు కదా అని చెప్పాడు. సర్లే ఎక్కడికైనా తీసుకెళ్ళానులే అని చెప్పి వెనకాల కామ్గా కూర్చున్నా. ఆ తర్వాత కొద్దిసేపటికి మా అన్న చెప్పిండు, లంబాడిపల్లి వెళ్దాం. వేములవాడ రూట్కు టర్న్ అయినాం. ఇక గుడి దగ్గరకి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్తుండగా మధ్యలో కమాన్ దగ్గర నంది విగ్రహం ఉంది. చాలా బాగుంది లొకేషన్, చాలా అదిరిపోయింది. ఇదే కమాను. వేములవాడలోకి అయితే ఎంట్రీ అయినాం. గుడి దగ్గర దాకా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నద్దు. ఇదే లంబాడిపల్లి విలేజ్ ఎంట్రీలోనే మంచి కెనాల్ నిర్మించుకున్నారు. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు. వీళ్ళు తీసే వీడియోలకి మంచి లొకేషన్ ఉన్న విలేజ్ అని చెప్పొచ్చు. చుట్టూ కొండలుండి మధ్యలో ఊరుంటే వేరే ఉంటుంది కదా. ముందుగా అయితే మనం విలేజ్ని చూద్దాం. విలేజ్లోకి ఎంట్రీ కాక చందన్న అయితే కనబడ్డాడు. చందన్న కనబడగానే మాట్లాడిచ్చినాం. ఆఫీస్లో అందరు ఉంటారు కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్తుండే. ఏ గల్లీలో వీళ్ళు వీడియోలు ఎక్కువ తీస్తారంట. ఆఫీస్ ముందటనే గంగవ్వ వాళ్ళ ఇల్లు ఉంటుందంట. వీళ్ళ గల్లీ ఇదే. పదండి చూసేద్దాం. ఇదే వాళ్ళ ఆఫీసు. ఎదురుగా ఉన్నది గంగబాబు వాళ్ళ ఇల్లు. వీడియో అలో లేదని చెప్పారు. ఏదైతే నేను ఫోటోలు అయితే దిగినాం. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఎవరు లేరు, గంగ ఒకతే ఉన్నది. సంక్రాంతి షూటింగ్ ఉండడం వల్ల ఎవరు కలవలేకపోయారు. మేమైతే కొద్దిసేపు గంగవతో మాట్లాడి అక్కడ నుంచి బయలుదేరాం. కళ్ళు తీసుకుందామని చెప్పి గౌడ్ షాప్ దగ్గర అవుతే అతనేమో కళ్ళు లేదు, మీకు కావాలంటే చెట్టుకేం తీసిస్తా అన్నాడు. అయితే గట్లా అని చెప్పి మేము అతను ఎంబటైతే వెళ్ళినాం. వేడివేడి మిర్చిలల్లా తాటికల్లు దూపు అయితే తీర్చుకున్నాం.